ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయమని కేంద్రం ఆర్డర్ ఇచ్చింది సెక్షన్ 3 కింద కేసీఆర్ గారు సాధించిండ్రు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది సెక్షన్ 3 వద్దు రెండు రాష్ట్రాల మధ్య నీటి విభజన చేయొద్దు అని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది మన హక్కును నదీ పరివాహక ప్రాంత ఆధారంగా మా నీళ్లు మాకు ఇయ్యండి అని హక్కును అడిగి మనం కేంద్రం నుంచి సెక్షన్ 3 ని సాధిస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోతది మరి నువ్వెందుకు సుప్రీంకోర్టుకు పోవు నువ్వెందుకు సుప్రీంకోర్టు గడప దొక్కి మన రాష్ట్ర హక్కులు కాపాడవు అని నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ పోతావు అడగవు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని జలవనరుల శాఖకు లెటర్ రాయవు చంద్రబాబు నిలదీయవు ఉద్యమానికి శ్రీకారం చుట్టవు కనీసం సుప్రీంకోర్టుకు కూడా పోవు అంటే ఏమర్థమవుతుంది నువ్వు అడుగులకు మడుగులు ఎత్తుతున్నావు ఆంధ్రప్రదేశ్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు దెబ్బతీస్తున్నావు సో ఈ వెంటనే మా డిమాండ్స్ను మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా నెక్స్ట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో ఫైనల్లీ మేము కోరేది ఒక్కటే ఇవాళ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం సరే ఇంకో లాస్ట్ పాయింట్ నేను అదే చెప్తున్నా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు బురద రాజకీయాలు కేటీఆర్ గారి మీద కేసు పెట్టి పిలిచి డైవర్షన్ పాలిటిక్స్ కేసు పెట్టి పిలుచుడు లేదా కాళేశ్వరం మీద బురద జల్లుడు ఇవి కాదు కదా నువ్వు ముందు మన కాళేశ్వరంలో మన ఆ బ్యారేజ్ని వెంటనే మరమ్మత్తు చేసి మన నీటి హక్కులను కాపాడే ప్రయత్నం చేయి రాజకీయాలు చేయాలంటే చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టకు కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కులు కాపాడాలి అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులు కూడా మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా స్పందించి ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని ఇటు బీజేపీని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి కూడా ఈ చిల్లర రాజకీయాలు ఈ దుష్ప్రచారాలు ఈ బురద రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ